పొలిటీషియన్స్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు, తప్పులేదు. యుద్ధం ఎందుకు వచ్చిందో తెలిసి కూడా పెట్రోల్ వాడకం తగ్గించుకోండి, ఆయిల్ వాడకం తగ్గించుకోండి అనగానే సెంట్రల్ ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్ అని మాట్లాడినా, లేకపోతే పర్సనల్ అటాక్ చేస్తున్నట్టుగా మీరు కాన్వాయ్ సైజ్ తగ్గించుకోవాలి అని మాట్లాడినా, ఏది ఆయన యొక్క సేఫ్టీ దేశానికి ఎంత ఇంపార్టెన్స్ అని తెలియనట్టుగా, లేకపోతే ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళేసి మనకి ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నా చూసుకుంటూ కూడా మీరు ఫారిన్ ట్రిప్స్ తగ్గించుకోవాలని మాట్లాడడం, ఇవన్నీ ఓకే, పొలిటికల్ సర్వైవల్ కోసం చేస్తారు, ఓకే. కానీ మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, లేకపోతే సోషల్ మీడియాలోనో, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచో ఎవరైనా యాంటీ మోదీ అని, యాంటీ గవర్నమెంట్ అని మాట్లాడితే, యాంటీ బీజేపీ అని మాట్లాడితే నాకు అర్థం కాని విషయం, నేను వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి తన లైఫ్నే దేశానికి అంకితం చేస్తూ 24 గంటలు దేశం దేశం అని చెప్పి కష్టపడుతుంటే కూడా, ఏది దేశం ఈ రకంగా డెవలప్మెంట్ ర్యాపిడ్ గ్రోత్లో ఉంటే కూడా చూసుకుంటూ కూడా ఆ వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం అంటే ప్రాబ్లం ఎక్కడున్నట్టు? ఇంకా ఎన్ని రోజులు మనం ప్రతిదాన్ని పొలిటికల్ పర్స్పెక్టివ్లోనో, లేకపోతే రిలీజియన్ లెన్స్లోనో, పర్సనల్ బెనిఫిట్స్ నేరేటివ్లోనో పెట్టి చూస్తాం? డెవలప్మెంట్ ఏమైందని అడుగుతారు డైరెక్ట్గా. క్రిటిసైజ్ చేయొచ్చు, తప్పలేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. కానీ ఫ్యాక్ట్స్ చూడకుండా చేయడం కరెక్టా? నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ డబుల్ అయినాయి మన దగ్గర. మన పేమెంట్ సిస్టమ్ గురించి ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది? ఐఎంఎఫ్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తుంది, ప్రపంచం స్టడీ చేస్తున్నది. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఒకప్పుడు 11 కిలోమీటర్స్ పర్ డే వేసేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 36 కిలోమీటర్స్ ఎంతో అయింది. మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ $30 బిలియన్ అట్లా ఉండేది అంతకుముందు, ఇప్పుడు $80 బిలియన్ అయింది 10 ఇయర్స్లో. మన దేశం మీద నమ్మకం ఉంటేనే కదా అవన్నీ చేస్తారు. నమ్మకాన్ని బిల్డ్ చేయడం అనేది చిన్న విషయమా? ఇప్పుడు నేను అడిగే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటే, యాంటీ మోదీ అనే వాళ్ళకి, యాంటీ బీజేపీ అనే వాళ్ళకి, ఏం మీరు వాడట్లేదా ఈ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ? హై స్పీడ్ రైల్వే నెట్వర్క్స్ మీరు వాడట్లేదా? సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ డెవలప్ అయితే మీరు యూజ్ చేయరా? ఇప్పుడు మీకు పర్సనల్గా బెనిఫిట్ చేస్తేనే మోదీ గవర్నమెంట్ మంచిది అవుతుందా? గవర్నమెంట్ పొలిటికల్ సర్వైవల్ కోసం అని చెప్పేసి ఫ్రీ బీస్ ఇస్తే తప్పలేదు అని చెప్పేసి కొన్ని రోజులు గ్యాస్ ప్రైసెస్ ఇవన్నీ పెంచకుండా ఎలక్షన్స్ కారణంగా ఉంటే మాత్రం తప్పైపోయిందా? సరే, నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడు ఇంకా మన థింకింగ్లో చేంజ్ వస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎలాగో మాట్లాడే వాళ్ళు చేంజ్ అవుతారో లేదో నాకు తెలీదు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకసారి గమనించండి, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ సైడ్ నుంచి మీరు ఏమైనా కన్విన్స్ చేయడమా, అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడమా? మన దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్ మనకు కనిపించకపోయినా ప్రపంచానికి కనిపిస్తుంది. దేశం డిఫెన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఆ డిఫెన్స్లో మీరు బెనిఫిట్ పొందట్లేదా? ఒకసారి థింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.